లక్ష్మీనారాయణ రెడ్డి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మీది మీ ఏ మున్సిపాలిటీ మీది? అలియాబాద్ మున్సిపాలిటీ. అలియాబాద్. ఓకే, అలియాబాద్ మున్సిపాలిటీలో ఏ వార్డు మీది? నేనున్నది 10వ వార్డు. 10వ వార్డు. ఓకే, అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి సో ఇప్పుడు 3 ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు అయితే నిల్చుంటున్నారు పోటీకి. సో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నాయా అక్కడ వార్డులో? మస్తు చాలా సమస్యలు ఉన్నాయి మేడం. ఇంతకుముందుకున్న ప్రభుత్వం పార్కులని నాశనం చేసారు, అన్ని చెట్లు పెట్టి. అలా పాములు, పందులు, మనుషులు కూడా అంటారు. ఏ రాత్రి ఏ పగలు లేకుండా దొంగలు కూడా తయారయ్యారు. ఇక రోడ్లు అయితే విపరీతంగా ఖరాబ్ అయినాయి. బాధాప్త మోరీ డ్రైనేజీలు అన్నీ రోడ్డు మీద పాకుతున్నాయి. అది ఏమీ బాగలేదు. ఇంతకుముందుకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏం చేయలేరు. అది ఇప్పుడు ఏ పార్టీని గెలిపించుకుంటే మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నాం? మేము బాధాప్త బీజేపీని గెలిపిద్దామని. ఎందుకంటే గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంది కదండి, కాంగ్రెస్ని ఎందుకు వద్దనుకుంటున్నారు? పని చేసేవాడు కావాలిగా మేడం ప్రజలకు. దానికోసమనే బీజేపీ కోటేసి గెలిపించుకుందామని ఆలోచన. ఓకే, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ఎందుకు వద్దనుకుంటున్నారు? 2 సంవత్సరాలు అధికారంలో ఉంది కదా. తీసిందిగా మేడం, ఇంతవరకు పూర్తి చేయలే. అన్ని పార్కుల్లో చెట్లు పెట్టి కూడా పిల్లలు ఆడుకోకుండా చేసిరు. దానికోసమనే వద్దనుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ మధ్యలో వచ్చిన 2 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడున్న అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఏది కూడా పట్టించుకోలేదు. స్ట్రీట్ లైట్లు కూడా సరిగా వస్తలేవు ఇప్పుడు.